ఒకసారి ఈ యుద్ధాన్ని చూడండి. ఎంతో భీకరంగా జరుగుతున్నట్టు అనిపిస్తుంది కదా. నిజంగానే గత కాలంలో ఇలాంటి యుద్ధం జరిగింది. ఎప్పుడో తెలుసా, ఒక భక్తుడు తన సమస్య కొరకు దేవుని సన్నిధానంలో ప్రార్థించడం మొదలు పెట్టగా, ఎప్పుడైతే ఆయన ప్రార్థించాలని మొదలు పెట్టాడో వెంటనే దేవాతి దేవుడు ఆ సమస్యకి పరిష్కారాన్ని పంపించాడు. అయితే ఆ సమస్య తీరకూడదు, ఆ పరిష్కారం ఆ భక్తుని యొద్దకు చేరకూడదని అపవాది ఎవరైతే ఆ సమస్యకి పరిష్కారం తీసుకొస్తున్నాడో ఆ దేవదూతతోని యుద్ధం చేయడం ప్రారంభించాడు. ఎన్ని రోజులు జరిగిందో తెలుసా అండి యుద్ధము? దాదాపు 21 రోజులు జరిగింది. అయినప్పటికీ కూడా ఆ భక్తుడు చలించకుండా ఆయన అనుకున్నది సాధించే వరకు, ఆ ప్రార్థనకి పరిష్కారం దొరికేంత వరకు దేవుని సన్నిధానాన్ని విడిచిపెట్టలేదు. ఆయన మామూలుగా కూడా చేయలేదు ప్రార్థన. ఉపవాసం నుండి కనిపెట్టి దేవుని సన్నిధానంలో సమస్య కోసం, పరిష్కారం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే దేవాతి దేవుడు సర్వశక్తిమంతుడు కదండి, ఆ భక్తుడిని విడిచిపెట్టకుండా ఎలాగైనా సరే ఆ సమస్యకు పరిష్కారం చూపించి విజయాన్ని ఇచ్చారు. దీని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చో తెలుసా? ఈ దినాన మనం ప్రార్థిస్తాం. కొందరు ప్రార్థించిన వెంటనే కార్యములు జరగలేని కారణం చేత దేవుని సన్నిధానం నుంచి ప్రార్థించడం ఇంకా అనవసరం అనుకొని దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. ఒకటి గుర్తించండి, మీరు ప్రార్థించగా సమస్యకి పరిష్కారం చూపించాలని దేవుడు ఎంతగా అయితే ఇష్టపడుతున్నాడో, ఆ ప్రార్థన పరిష్కారం రాకుండా ఆఫ్ చేయాలని అపవాది కూడా అంతే ప్రయత్నిస్తూ ఉంటాడు. కనుక ప్రార్థించగా సమస్య తీరలేదని, పరిష్కారం దొరకలేదని దేవుని సన్నిధానం నుంచి దూరం అయిపోక దేవుని సన్నిధానంలో కనిపెట్టి దేవుడు అనుగ్రహించు గొప్ప ఆశీర్వాదాన్ని, గొప్ప సమాధానాన్ని పొందుకొని వెళ్ళవారిగా ఉందాం. ఇంతకీ 21 దినాలు ఉపవాసం నుండి ప్రార్థించి ఆ సమస్యకు పరిష్కారం పొందుకున్న ఆ వ్యక్తి ఎవరు మీకు తెలిస్తే కామెంట్ చేయండి. దేవుని యొక్క మహాకృప, దేవుని యొక్క ప్రేమ మనకి సదాకాలం తోడే ఉండును గాక. ఆమేన్.